విశాఖాభివృద్ధి రవాణా సౌకర్యాలపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ గోపాల్తో కలిసి ఆయన నగరంలోని సుడిగాలి పర్యటన చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే 54% పనులు పూర్తయ్యాయని, ఎయిర్పోర్టు ప్రారంభం నాటికి రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీతమ్మధారలోని ఏఎస్ఆర్ నగర్ మురికివాడను సందర్శించిన మంత్రి అక్కడి నివాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశాఖ మంత్రి సుడిగాలి పర్యటనాభివృద్ధి రవాణా సౌకర్యాలపై మంత్రి ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అప్రోచ్ రోడ్లను అటు విఎంఆర్డీఏ మరియు మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆర్ఎండ్బి ఈ మూడు ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా 7 రోడ్లు టేకప్ చేసినాయి. అందులో ఒక 4.5 రోడ్ యాక్చువల్గా విఎంఆర్డీఏ టేకప్ చేసింది. ఒక 1.5 రోడ్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఒక రోడ్డు ఆర్ఎండ్బి టేకప్ చేశారు. ఈరోజు వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అనుకున్న టార్గెట్ ప్రకారం ఇవన్నీ మే జూన్ కంప్లీట్ కావాలని యాక్చువల్గా ఆ యొక్క కాంట్రాక్ట్లను ఆదేశించడం జరిగింది. అయితే ఇంతవరకు 54% వర్క్ పూర్తయినట్టుగా యాక్చువల్గా 54% వర్క్ అయింది. దాన్ని యాక్చువల్గా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేస్తామని ఈరోజు రావడం జరిగింది. వస్తే నిజంగానే వాళ్ళు యాక్చువల్గా మోర్ దెన్ 54% ఈ రోజుకైతే వర్క్ చేస్తున్నారు. ఆర్ఎండ్బి వాళ్ళు చేయబోతున్నారు. అది కూడా యాక్చువల్గా వాళ్ళకి కూడా అప్రూవల్ వచ్చింది. యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాళ్ళు కూడా తొందరగా పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరైతే ఎయిర్పోర్ట్ కడుతున్నారో వాళ్ళతో కూడా అనేక దఫాలు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ రోడ్లన్నీ అనుకున్న ప్రకారం జూన్కి 99.9% పూర్తవుతాయి. ఎక్కడన్నా 1-2 దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒక రోడ్డు మాత్రం ఒక స్ట్రెచ్లో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి దానికి కూడా ఎగ్జామ్షన్ కోసం పెట్టుకున్నాం. దాన్ని కూడా వీలైనంత తొందరగా తెప్పించి